మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మెయిన్గా ఈ ఆగస్టు మాసం చివరి వారం 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా 4వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకి బుధుడి యొక్క స్థాన మార్పు కనిపించింది. ఆయన కర్కాటకం నుంచి సింహరాశిలోకి బుధ భగవానుడు ఈ వారం నుంచి ఆయన గోచారాన్ని మొదలు పెడుతున్నారు సింహంలో. సో అలాగే గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు మిథున రాశిలో, కర్కాటకంలో ఉచ్చలో గురుమౌఢ్యం అయిపోయి గురుడు మాత్రమే కర్కాటక రాశిలో ఉన్నారు. రవి బుధ కేతువుల యొక్క సంచారం సింహరాశిలో ఉంది. శుక్రుడు నీచ రాశిలో సంచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాహు కుంభరాశిలోను, శని మీనరాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం గమనించినట్టు కనుక ధనస్సు మకరం కుంభం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూడొచ్చు. సో ఈ విధమైన గ్రహగతుల ఆధారంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అండ్ చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు, లాభంలో రాహు యోగిస్తున్నారు. 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. రాశ్యాధిపతి కుజుడు పరాక్రమ స్థాన సంచారంలో ఉండటం చాలా ధైర్య సాహసాలు చక్కగా, అలాగే ఏ విషయంలో కూడా వెనుకంజ వేయకుండా మంచి ధైర్యంతో మీరు డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే సత్తాని కుజుడు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా రాహు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లానెట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ మేషరాశి వాళ్ళకి. లాభంలో రాహు యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి ఏలినాటి శని ఎఫెక్ట్ తెలియకపోవటానికి కూడా రాహువే కారకుడు. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం చూస్తే కనుక మెయిన్గా మంగళ బుధ గురు శుక్ర శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే డొమెస్టికల్గా గృహపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, స్థిరత్వానికి సంబంధించి హోమ్ ఇంటికి గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు అంటే ఇక్కడ గురుడు లాంటి ఎక్స్పాన్షన్ ప్లానెట్ చతుర్థ స్థానం, అంటే ఒక వెహికల్ ఉంటే 2 వెహికల్ ఇస్తాడు, చిన్నదాన్ని పెద్దది చేస్తాడు. సో ఇక్కడ లైఫ్ గ్రోత్లో డొమెస్టికల్ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల మీద మీకు పూర్తిగా కొంత ఎమోషన్ అనేది క్రియేట్ అయ్యి ఉండే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. మంగళ బుధ గురువారాల్లో చూస్తే 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ రకంగా గృహానికి సంబంధించి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో గ్రోత్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టుగానే వృత్తిపరంగా మీకు టఫ్గా వృత్తిపరమైన స్ట్రెయిన్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది ఈ వారం. సో దానిలో ఇక్కడ మెయిన్గా మంగళ బుధ గురువారాల్లో 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇటు డొమెస్టికల్ ఎమోషన్ని అలాగే ప్రొఫెషనల్ స్ట్రెస్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం మంగళ బుధ గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభంలో చంద్రుడు ఉన్నారు, అక్కడ రాహు కూడా ఉన్నారు జనరల్గా. సో ఇది ఇక్కడ ఈ వారం నుంచి ట్రాన్సిట్లోకి వచ్చిన బుధుడు కానీ, గత వారం నుంచి ట్రాన్సిట్లోకి వచ్చిన రవి కానీ, అక్కడే ఉన్న కేతు కానీ ఏవి కూడా పంచమ స్థానాలు అనుకూలంగా లేదు. ఎక్స్పెక్టేషన్స్, యువర్ క్రియేటివిటీ, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మీరు అనుకున్నంత లాభాన్ని ఇచ్చే ఆస్కారాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తక్కువగా ఉన్నాయి ఇక్కడ అనే విషయం మాత్రం మీరు కొంత గమనించాలి. అలాగే చాలా వరకు పంచమ స్థానంలో ఈ గ్రహాలు కొంత అనుకూలత లేకపోవడం, అలాగే శని కూడా 1000 స్థాన సంచారం ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ త్రూ కూడా మనకి కొంత ఎక్స్పెండిచర్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఏదైనా పని చేయాలన్నా క్వాలిటీగా దానికి ఎక్కువ టైం వెచ్చించడము, ఎక్కువ కష్టపడాల్సి రావడం అలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే వచ్చే డబ్బులు తక్కువ,
మళ్ళీ ఇక్కడ మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా కూడా కొన్నిసార్లు సూచిస్తూ ఉంది ఈ యొక్క ట్రాన్సిట్లో. కాబట్టి ఏలినాటి శనికి తప్పకుండా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటా, శనికి నీలాంజన సమాభాసం నిత్యం చదువుకుంటా ముందుకెళ్తే చాలా మంచిది. శనికి ఏం చదువుకుంటే బాగుంటుంది ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. కాబట్టి డిస్క్రిప్షన్లో చూసి మేషరాశి వాళ్ళు తప్పకుండా దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి ఈ వారానికి సంబంధించి రెమెడీ చేసుకోవచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి దశమంలో రాహు, లాభంలో శని, 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శని వారాంతం కొంత అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచి ఈ రాశి వాళ్ళకి కొంచెం స్ట్రెస్తో స్టార్ట్ అవుతూ ఉంది. అష్టమ చంద్రదోషం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే అష్టమంలో చంద్రుడు ఉండటమే కాక ఇక్కడ గురుడు కూడా ఉచ్చ స్థితిలో 3వ స్థానంలో ఉన్నారు. కొన్ని సడన్ జర్నీస్ కావచ్చు, జర్నీస్ రీత్యా కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, కొన్నిసార్లు సిబ్లింగ్స్ రీత్యా కానీ, సర్వెంట్స్, కోవర్కర్స్ రీత్యా కానీ కొన్ని సమస్యలు, డిస్టర్బెన్సెస్ లాంటివి వీటి విషయాల్లో ఉండే ఆస్కారాలు, వీటి నుంచి సమ్ టెన్స్ అనేది వారం ప్రారంభంలో ఆది సోమవారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ భాగ్యంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి మంగళ బుధ గురువారాల్లో కొంచెం ఓవర్ స్ట్రెస్, కొంచెం ఓవర్ స్ట్రెయిన్ ఇలాంటివి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. శుక్ర శనివారంలో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 10th హౌస్లో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. అలాగే అక్కడ రాహు కూడా ఉన్నారు. సో ఇక్కడ చూస్తే కనుక డెఫినెట్గా ఏదైతే ప్రొఫెషనల్ రీత్యా కానీ, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా కానీ, ఫారెన్ ట్రావెల్స్ రీత్యా మీరు పెట్టుకున్న డిజైర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ విశ్వ ప్రయత్నాలు చేయటం మన కంచి గమనించవచ్చు. ఎదుగుదలకి సంబంధించి బెస్ట్ ఆఫర్స్ ప్రొఫెషన్ లైఫ్లో కానీ, అదేవిధంగా ఫారెన్ ట్రావెల్కి కానీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా ఈ రాశి వాళ్ళు జనరల్గా చేసే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. దాని త్రూ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి రావడం, దాని త్రూ ఎక్కువ స్ట్రెస్ ఉండటం మనం గమనించవచ్చు. అలాగే రవి, బుధ, కేతువులు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. సో కాబట్టి యూ లెస్ ఫోకస్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్. ఇంటి నుంచి వస్తున్న రెస్పాన్సిబిలిటీస్ కానీ, కుటుంబ సభ్యుల యొక్క రెస్పాన్సిబిలిటీస్, ఇంటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ సమయంలో కొన్నిసార్లు అవసరమైతే లీవ్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఈ టైంలో మీ యొక్క కోవర్కర్స్, మీ సహచర ఉద్యోగుల యొక్క హెల్ప్ అనేది మీకు చాలా అవసరం. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఇన్ ద సెన్స్ ఏంటంటే, మీకు ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కొంత మీ ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు మేము వెంటనే చేసేటట్టు వాళ్ళు కొంచెం మీరు మౌల్డ్ చేసుకుని ఉంచుకోవడం అనేది చాలా మంచిది. ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక అర్ధాష్టమ రవి దోషం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కనిపిస్తూ ఉంది. కుజుడు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. హీట్ అండ్ హాట్ అండ్ ఫైరీ ప్లానెట్స్ రవి, కుజులు ఇద్దరు కూడా ధన, అలాగే ద్వితీయ చతుర్థాలు ఉన్నారు. రెండు కూడా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్లానెట్స్, హౌసెస్. సో కాబట్టి ఇక్కడ హౌస్ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అనేది అంత కూల్గా కనిపించట్లా. సో యూ హ్యావ్ ఫేస్ సమ్ ఏంటంటే మనకున్న ఇంటి నుంచి కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మనకు కొంచెం ముందు ఇంటికి సంబంధించిన విషయాలు చూడండి అంటుంటారు కదా, అలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసే ఆస్కారాలు, దాని త్రూ కూల్నెస్ అనేది కొంచెం కనిపిస్తుంది. కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ కొంచెం కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అది చెప్దాం అనుకున్న పాయింట్. అంటే జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. కుజుడికి చక్కగా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే, రవి కుజుడికి చేసుకుంటే ఈ వారం చాలా మంచిది. సో అలాగే రవికి కుజుడికి సంబంధించి మనం డిస్క్రిప్షన్లో ఆ మంత్రాలు అన్నీ ఉంటాయి. సో చక్కగా చూసుకుని డిస్క్రిప్షన్లో ఉన్న ప్రకారం మీరు రెమెడీ ఈ వారానికి సంబంధించి చేసుకోవచ్చు. మిథున రాశికి సంబంధించి చూద్దాం. మిథున రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ఏంటంటే, ద్వితీయంలో గురుడు, తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, అర్ధాష్టమంలో శుక్రుడు, మొత్తంగా
4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ద్వితీయంలో గురుడు ఆర్థిక పరంగా మంచి వెసులుబాటుని, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ని ఇస్తున్నారు. తృతీయంలో వచ్చిన రవి గత వారం నుంచి 3 నెలల్లో మంచి అనుకూలమైన స్థానంలోకి రావటం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది, ధైర్యం పెరుగుతుంది. అర్ధాష్టమంలో శుక్రుడు నీచలో ఉన్నప్పటికీ సాధ్యమైనంత ఫోన్లో ఎలా అయినా తిరుగుతుందిగా, ఫ్యాను గాలి అంటే వస్తుందిగా అనుకునేట్టు మీ కంఫర్ట్లో మీరు ఉండేటట్టయితే ఉంటుంది పరిస్థితి. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ సప్తమ, అష్టమ, నవమ స్థానాల మీద. ఎప్పుడైతే ఇక్కడ మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తాడు, సేమ్ టైం అదే ప్లానెట్ అదే రాశాధిపతి గురుడు కూడా ఉచ్చ స్థితిలో ద్వితీయంలో ఉన్నాడు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ఎక్స్పాండింగ్ బిజినెస్ రీత్యా ఫైనాన్షియల్ గెయిన్స్కి సంబంధించి కావచ్చు. అండ్ అలాగే సో ఈ గురువు గారి యొక్క సంచారం డెఫినెట్లీ గివ్స్ ఏ గుడ్ రిజల్ట్ ఫర్ ఏ మ్యారేజ్ మ్యాచ్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ తప్పకుండా గురుడు లాంటి ఒక శుభగ్రహం మనకి కుటుంబ స్థానంలోకి రావటం వల్ల చాలా వరకు కూడా సంతానానికి సంబంధించి ఇలాంటి విషయాల్లో కూడా ఆర్థిక పరంగా ఫైనాన్స్కి సంబంధించి వీటిల్లో అనుకూలతని క్రియేట్ చేస్తాడు. మంగళ బుధ గురువారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మెయిన్గా ఏంటంటే మెంటల్ టెన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఎందుకంటే ద్వితీయంలో గురుడు ఉన్నాడు కానీ డైరెక్ట్ మళ్ళీ ఆయన చూసేది అష్టమ స్థానంలో నీచ రాశిని చూస్తాడు. అదే సమయంలో 8th హౌస్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం గ్యాస్, బ్లోటింగ్ ఆర్ ఎసిడిక్ ఇలాంటి వాటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది జనరల్గా. అలాగే ఏదైతే ప్రయాణాలు కొంచెం టఫ్గా ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ కొంచెం టఫ్గా ఉంటుంది, అలాగే ఏదైతే మెయిన్గా ఈ రాశి వాళ్ళకి జాబ్ రిలేటెడ్ రీత్యా ప్రొఫెషనల్ రిలేటెడ్గా కొంచెం టఫ్నెస్ అనేది పెరిగే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే జాబ్లో మెయిన్గా ఏంటంటే చేస్తున్న జాబ్లో మీకు ఏదో ఒక తెలియని మానసిక వేదన అనేది ఉంటూ ఉంటుంది. సో శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ రాహు కూడా ఉన్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంచెం ఖర్చుల విషయంలోనూ ఏదైతే రొటేటింగ్గా అయ్యే ఎక్స్పెన్సెస్ విషయంలోనూ కొంచెం జాగ్రత్త ఉండటం మంచిది. బట్ డెఫినెట్గా రవి లాంటి ప్లానెట్ ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్తూ అనుకున్నది సాధించే విధంగా రవి మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. కానీ భాగ్యంలో ఉన్న రాహు లాంగ్ జర్నీస్కి కానీ అలాగే చంద్రుడు కూడా ఉండటం వల్ల శుక్ర శనివారంలో కొన్ని లాంగ్ జర్నీస్ కానీ కొంచెం ఎక్కువ ఓవర్ వర్క్ చేయాల్సి వచ్చే పరిస్థితులు కానీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళు మెయిన్గా మనం చూస్తే కనుక పెద్ద అనానుకూలత కలిగించే గ్రహాలు ఏమీ లేవు కానీ అంతగా అన్నీ కూడా వాటి పనులు నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నాయి. కానీ పాపగ్రహం కుజుడు రాశిలో ఉన్నాడు, అందుకని లేనిపోని షార్ట్ టెంపర్ ఒక్కొక్కసారి కొంత పవర్ స్ట్రగుల్ వల్ల ఏంట్రా బాబు వీడు నాకు ఎలా తగులుకున్నాడు, ఇదేంటి మరి నా మీద ఎంత డామినేట్ చేస్తాడు అనే విధంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కుజుడికి తప్పకుండా ధరణి గర్భ సంభూతం చదువుకోండి, చాలా మంచిది. సో అలాగే జాబ్లో మెయిన్గా ప్రొఫెషన్లో డిసిప్లైన్గా ఉండటం అనేది మంచిది. టైం పాటించడం కానీ చాలా వరకు కూడా డిసిప్లైన్గా ఉండటం అనేది మంచిది. సో ఈ రెండు చూసుకుంటే బాగుంటుంది. సో కుజ నవగ్రహ శాంతి మంత్రం కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చక్కగా మీరు అది కూడా చూసి చదువుకోవచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ద్వితీయంలో బుధుడు జనరల్గా ఏంటంటే మొన్నటి వరకు కూడా ఆయన రాశిలో ఉన్నాడు. యాక్చువల్గా ఈ రాశికి ప్యూర్ ఎనిమి అంటే చంద్రుడికి బుధుడు జనరల్గా అంటే చంద్రుడికి పడతాడు కానీ బుధుడికి చంద్రుడి అంటే కోపం. కాబట్టి ఎలా అయినా రవి కేతు బుధుల యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతుంది. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ రీత్యా జనరల్గా కొంత అనుకూలమైన సమయంగా కాదు అని గ్రహించాలి. కానీ బుధుడు ద్వితీయంలో ఉండటం వల్ల జనరల్గా మాటతో అట్లీస్ట్ వాక్చాతుర్యంతో
మీకు కావాల్సిందని మీరు పొందటానికి చాలా వరకు కూడా మాటల సాయంతోనే మీరు ఆ పని సాధించగలుగుతారు. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది. తృతీయంలో శుక్రుడు కూడా జనరల్గా యోగిస్తాడు. వాడు అది కూడా నీచ శుక్రుడు అయి ఉన్నాడు. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది జనరల్గా. వారం ప్రారంభం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా గురుడి యొక్క రాశి సంచారం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంది. యాక్చువల్గా రాశిలో గురుడు పెద్ద అద్భుతం అని కాదు, కానీ ఉచ్చస్థితిలో ఉన్న గురుడు తప్పకుండా మీకు ఒక మంచి ఆప్టిమిజాన్ని, ఆశావాదాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ గురుడి యొక్క సంచారం ఏదైతే ఉందో తద్వారా కొంతవరకు హెల్త్ ట్యూనింగ్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర చాలా విషయాలు మీకు ఉపయోగపడతారు. సేమ్ టైం ఇక్కడ 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. 1000 స్థానంలో కుజుడు అయితే ఉన్నారో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కంపల్సరీగా ఉద్యోగానికి సంబంధించి, సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని స్ట్రగుల్స్ని, డిస్టర్బెన్సెస్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి వారం ప్రారంభం. కొన్ని ఖర్చులు కూడా వాటితో పాటు. సో ఇక్కడ చాలా విషయాల్లో సంతానపరంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అలాగే ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల్లో మెయిన్గా కుజుడి యొక్క 1000 స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి ప్రొఫెషనల్గా కూడా ఇప్పటిదాకా వెక్స్ అయిపోయింటే చాలా సందర్భాల్లో ఈ కుజుడు అడ్వర్స్ డెసిషన్స్ తీసుకునే థాట్ ఇస్తాడు. శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్త. ప్రొఫెషన్లో కొంచెం బిట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మంచిది. మంగళ, బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక మకర రాశిలో ఇక్కడ మెయిన్గా 7th హౌస్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకు ఉంది. సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, కానీ వ్యాపార పరంగా గ్రోత్కి సంబంధించి కావచ్చు, ప్రవాసానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, అన్నీ డిలే అయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో అష్టమంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నారు. సో ఇక్కడ కుటుంబ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కొంత టెన్స్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో శుక్ర, శనివారాల్లో కొంచెం వ్యావరింగ్ మైండ్ ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. కుజుడు బాగుండాల, ద్వితీయంలో ఉన్న రవి, బుధ, కేతువులు కూడా బాగుండాలి. కాబట్టి వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ ఏంటి, వీటన్నిటిలో కూడా కొంచెం చాలా ఫోకస్డ్ ఐడియాలజీ అనేది ఉండటం అనేది మంచిది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టమ రాహు దోషం బాగా ఉంది. తెలియని టెన్షన్, తెలియని యాంగ్జైటీ. సో కాబట్టి ఈ అష్టమ రాహు దోషానికి దుర్గామాత ఆరాధన చేసుకోండి. రాహు నవగ్రహ శాంతి మంత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, చక్కగా చూసి చదువుకోండి. అలాగే కుజుడు ఏదైతే చెప్పానో పంచమ దశమాధిపతిగా ఇంత మంచి ప్లానెట్ ఆయన యోగించట్ల. కుజుడి యొక్క దోషం తప్పకుండా ఉంటుంది. కాబట్టి కేజింపావు కందులు, రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం మంచిది. కుజ నవగ్రహ శాంతి మంత్రం, రవి నవగ్రహ శాంతి మంత్రం, రాహు నవగ్రహ శాంతి మంత్రం 3 చదువుకుంటే చాలా మంచిది. సో కాబట్టి 3 కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి చూసి చదువుకుంటే ఇంకా బాగుంటుంది. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది. సో శుక్రుడు లాంటి ప్లానెట్ వెరీ ప్లెజెంట్ ప్లానెట్. సో అలాంటి ప్లెజెంట్ ప్లానెట్ ధన, వాక్, కుటుంబ స్థానంలో ఉండటం, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, అంటే ప్లెజెంట్ స్పీచ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, మంచి ఫలితాన్ని ఇస్తాడు. బట్ అక్కడ ఉన్నది కన్యా రాశిలో శుక్రుడు నీచ రాశిలో ఉన్నాడు. సో కాబట్టి ఫైనాన్షియల్గా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ బాగానే ఉంటుంది, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వెరీ బెస్ట్ ప్లానెట్, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ ఈ యొక్క రాశికి కుజుడు. కుజభగవానుడు అద్భుతంగా లాభస్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. సో ఏదైనా ఒక బలం మీద మీరు వెళ్తున్నారంటే కుజుడిచ్చే విల్ పవరు, ఆ కుజుడిచ్చే హెల్త్, ఆ కుజుడిచ్చే స్థిరమైన ఆలోచనకి సంబంధించి, సో దీని మీదే ఈ కుజుడి యొక్క బలం మీద సింహరాశి వాళ్ళు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఎప్పుడైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే అంత యోగించదు న్యాచురల్ ట్రాన్సిట్లో. అలాగే ఆ రాశ్యాధిపతి గురువు గారు కూడా ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నారు, కాకపోతే వ్యయ స్థానంలో ఉన్నారు. ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, పిల్లలకి సంబంధించిన విషయాల రీత్యా కావచ్చు, కొన్ని
ఈ ఎక్స్పెక్టబుల్ అంటే అనుకున్న కొన్ని అవసరార్థం అయ్యే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. అలాగే లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది కాబట్టి తగ్గట్టుగా ఖర్చులు అవుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మళ్ళీ ఒక ప్రాఫిటబుల్గా గెయిన్ఫుల్గా సిచ్యువేషన్స్ని మార్చుకోవడానికి తగ్గ సత్తువుని ఆ యొక్క పరిస్థితుల్ని మళ్ళీ మీరు వెతుక్కునే ఆస్కారాలు కూడా ఉంటాయి. మంగళ బుధ గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారో జనరల్గా రాశ్యాధిపతి శని ఈ రాశి వాళ్ళకి చూస్తే మనకి మెయిన్గా అష్టమ స్థానంలో ఉన్నారు. దుస్థానాల్లోనే ఉన్నాయి రెండు గ్రహాలు కూడా, గురుడు కానీ శని కానీ. సో ఎప్పుడు దుస్థానాల్లో గ్రహాలు ఉంటాయి, కొన్ని టెన్షన్స్ ఉంటాయి, కొంచెం ఫియర్ ఉంటుంది, కొన్ని ఎక్స్పెన్సెస్ కానీ సడన్గా కానీ ఉంటూ ఉంటాయి. సో ఇది ఈ టైం ప్రజెంట్ ఓకే, ఇది ఇప్పటి వరకే, ఇట్ ఈస్ ఏ పాసింగ్ క్లౌడ్ అని మాత్రం గమనించండి. ఇలాగే సిచ్యువేషన్స్ ఉంటాయని మాత్రం అనుకోవద్దు. ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ జాగ్రత్తగా ఉంటాం. లోన్స్ మించి తీసుకోవటం వల్ల ఇబ్బందులు పడటం మనం ఎక్కువగా గమనించవచ్చు. అలాగే శుక్ర శనివారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు. అలాగే రాశిలో ఉన్న రవి కానీ బుధుడు కానీ కేతువు కానీ సప్తమంలో రాహు కానీ ఏ ప్లానెట్స్ కూడా వ్యాపారానికి మ్యారిటల్ మ్యాచెస్ చూడడానికి కాంట్రాక్ట్ విషయాల్లో అంత అనుకూలమైన పరిస్థితులు లేవు. కాబట్టి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా అండ్ జీవితంలో లైఫ్లో యాక్చువల్గా జీవిత భాగస్వామికి మ్యారిటల్ లైఫ్కి సంబంధించే విషయమైనా క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి వచ్చే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, సో అవి కొంచెం నెగిటివ్గా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కాంట్రాక్ట్, బిజినెస్, మ్యారిటల్ లైఫ్ అలాగే మ్యారేజ్ మ్యాచెస్ వీటి విషయాల్లో ప్రస్తుతం అనుకూల పరిస్థితులు కొంచెం తక్కువగా ఉన్నాయని గ్రహించాలి. సో కాబట్టి వ్యాపార రీత్యా ఎదురయ్యే కొన్ని సడన్ ఎక్స్పెన్సెస్ని మనం కొంచెం భరించాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఫోకస్డ్గా మీరు ఉండడం అనేది మంచిది. అంటే వ్యాపారానికి సంబంధించి ప్రజెంట్ ఏవి కూడా అంత మార్పులు చేర్పులు ఏమీ చేయకుండా ఉన్నట్టుగా యథావిధిగా ప్రజెంట్ కంటిన్యూ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలి. లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో ఏదైనా పొరపచ్చాలు డిస్టర్బెన్సెస్ లాంటివి ఉంటే వాటిని మీరు కొంచెం ఎందుకు వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి అనేది కొంచెం జ్ఞానంతో విచక్షణతో ఆలోచించి దాన్ని మళ్ళీ సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని గ్రహాలు ఎక్కువ కుటుంబంలో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్లో కావచ్చు, మనకి కొంచెం ఇబ్బందులు క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సో వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. శని యొక్క సంచారం, అష్టమ శని యొక్క సంచారం నడుస్తూ ఉంది. కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్, శనివారం పూట నీలాంజన చక్కగా శనికి తైలాభిషేకం చేసుకుని దానం ఇచ్చుకుంటే మంచిది. నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవడం చాలా మంచిది. లాంగ్ టర్మ్ ప్లానెట్స్ గురు శనులు ఇద్దరు అష్టమ వ్యయ స్థానంలో ఉన్నారు. సో దిస్ ఈజ్ ద టైమ్ ఈజ్ వెరీ టెస్టింగ్ పీరియడ్ అనేది గుర్తించాలి. గురువు గారికి కుదిరితే కేజింపావు శనగలోకి ఎల్లో క్లాత్ దానం చేయాలి. సో అలాగే ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా చూస్తే కనుక శనికి గురుడికి కంపల్సరీ నవగ్రహ శాంతి మంత్రాలు డైలీ చదువుకోవడం మంచిది. సో డిస్క్రిప్షన్లో ఆ నవగ్రహ శాంతి మంత్రాలు ఉంటాయి, శనివి గురుడివి, తప్పకుండా చదువుకోవచ్చు. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశిలో శుక్రుడు, షష్టమంలో రాహువు, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ రాశిలో శుక్రుడి యొక్క సంచారం, వీనస్ ఈజ్ వెరీ ప్లెజెంట్ ప్లానెట్ ఇన్ యువర్ రాశి. బట్ యాక్చువల్గా అది నీచ స్థానం శుక్రుడికి సంబంధించి, బట్ ఏదైనా శుక్రుడు ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్. కాబట్టి ఇక్కడ శుక్రుడు ఎంత లేదన్నా మీ అపీరియన్స్లో, మీ మైండ్ కాన్ఫిడెన్స్లో, మైండ్ ప్లెజెంట్నెస్లో చక్కగా కొంత అంటే శని యొక్క ప్రభావం ఏదైతే రెట్రాగ్రేషన్లో సప్తమ స్థానంలో జరుగుతూ రాశిని చూస్తున్నాడో శని ఒక పక్క నుంచి, ఇలాగా అంటే మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు ఫేస్ చేసే ఎక్కువ రిస్ట్రిక్షన్ని శుక్రుడు కొంచెం డిక్రీజ్ చేసే ఆస్కారాలు ఉంటాయి రాశిలో ఉండటం వల్ల. షష్టమ రాహు యాక్చువల్గా ఏంటంటే రాహు బాగా యోగిస్తాడు. సరే ఈ రాహు ఎక్కడ చోటు ఉండాల్సిందే, అలాంటి దుస్థానాల్లో ఉంటే ఇంకా మంచిది. రాహు ఈజ్ ఎ పవర్ఫుల్ మెలిఫిక్ జనరల్. అది శత్రువుల హౌస్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. రుణరోగ శత్రు స్థానంలో ఉన్నాడు.
లాభంలో గురువుగారి యొక్క సంచారం. యాక్చువల్గా ఏంటంటే గురువుగారు ఆఫ్టర్ ఏ 13 ఇయర్స్ లాంగ్ రన్ తర్వాత మీకు లాభస్థానంలో ఉచ్చ స్థితిలోకి వచ్చి ఉన్నారు. ఇటు వ్యాపార పరంగా కావచ్చు, సమ్ డొమెస్టికల్గా కావచ్చు, కొన్ని విషయాల్లో కొంత ప్రాఫిటబుల్గా మీరు ముందుకు వెళ్ళడానికి లాభంలో ఉన్న యొక్క గురుడు కూడా మీకు చాలా సహకరిస్తారు. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం చూస్తే కనుక శుక్ర శనివారాలు వారాంతం 2 రోజులు కూడా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. మనం చూస్తే ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నారు, అపోజిషన్లోనే కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు. సమ్ ఎమోషనల్ స్ట్రెస్ని మీరు బేర్ చేసే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తున్నాయి. ప్రొఫెషన్ రీత్యా ప్రొఫెషన్లో కొన్ని స్టంట్స్, కొన్ని ఫైట్స్, కొన్ని ఆర్గ్యుమెంట్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. సో 10th కుజుడు యాక్చువల్గా ఈ రకమైన స్ట్రెస్ని ఇస్తుంటే, అర్ధాష్టమంలో చంద్రుడు ఏంట్రా బాబు ఈ గోళ, నాకు ప్రతివాడితో నా పని నేను చేసుకుని వెళ్ళడానికి కూడా ఆర్గ్యుమెంట్లు ఏంటో నాకు అర్థం కాదు ఈ జాబులో అనుకుంటూ చేసే పనిలో ముందుకు వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే మంగళ బుధ గురువారాల్లో ఇంకా మనం చూస్తే కనుక ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బిజినెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అనుకున్న మ్యాచెస్ ఇక్కడ అవి మీకు ఫేవర్ అవ్వటానికి కూడా ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో సాటర్న్ రెట్రోగ్రేషన్లో కొంచెం టఫ్ టైంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సేమ్ టైం సంతానపరంగా కూడా భార్యాభర్తల మధ్య చిన్నపాటి చికాకులు సంతానపరంగా వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడే రాహు కూడా ఉన్నాడు. సో షష్టమ స్థానం పరంగా ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. సో రుణరోగ శత్రుస్థానంలో వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ చేస్తా ముందుకెళ్ళడానికి సంబంధించి రాహు చక్కగా మీకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే అటు గురుడు లాభంలోను, శని ఇక్కడేమో సప్తమంలోను రిట్రాగ్రేషన్ ఉంది. సో ఓకే, చాలా కష్టపడి ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ తర్వాత వ్యాపారంలో కొద్ది గొప్ప లాభం పొందే ఆస్కారాలు ఉంటాయి. గురుడి వల్ల కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, శని వల్ల కొంత రెస్ట్రిక్షన్, సమ్ డిసప్పాయింట్మెంట్ కూడా కలుగుతూ ఉంటుంది. సో రెండింటి మధ్య ఈ వారం వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమ స్థానంలో కుజుడికి ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. దశమ స్థానంలో ఈ యొక్క ప్రొఫెషనల్ హౌస్లో మన ఎదుగుదల కోసం మెయిన్గా రవి బుధ కేతువుల యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతూ ఉంది. శుక్ర శనివారాల్లో మెయిన్గా ఏంటంటే కొన్ని ఖర్చులు, అది హెల్త్ పరంగానా, లాంగ్ డిస్టెన్స్ పరంగానా, అనుకోని సమ్ స్ట్రెస్ స్ట్రెయిన్, కొన్ని తిరుగుడు కావచ్చు, కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే శుక్ర శనివారంలో వీటి విషయంలో రవికి కూడా గోధుమలు 1 కేజీ పావు, ఒక రెడ్ కలర్ క్లాత్ ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో కేతువు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. ముఖ్యంగా ఈ పాపస్థానాల్లో అంటే 6, 11ల్లో శని లాంటి గ్రహం, రవి లాంటి గ్రహం ఉండటం, సో ఇది చాలా వరకు కొంత ఫేవరబుల్ రిజల్ట్స్ని, అంటే ఏదైనా ఒక డిస్ప్యూట్స్ని కానీ కొన్ని మొండివైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవటం వల్ల కానీ మీరు లాభపడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఆది సోమ 2 రోజులు కూడా రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం చంద్రుని యొక్క 3వ స్థాన సంచారం మెయిన్గా ఏంటంటే హెక్టిక్ స్ట్రెస్ ఇన్ యువర్ షార్ట్ జర్నీ, అలాగే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఖర్చులు పెరగడం కావచ్చు, ఫాదర్ రిలేటెడ్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధ గురువారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, హోమ్ లోన్, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ల్యాండ్స్, వీటి విషయాల్లో లోన్స్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అది ఏదైతే మీ తాహతు, మీ యొక్క
ఎంతవరకు మీరు చేయగలరో దానికంటే ఎక్సీడ్ అయ్యి లోన్స్ తీసుకోవడం ఇలాంటివి మాత్రం చేయకుండా ఉండటం మంచిది ప్రస్తుతం ఉన్న పొజిషన్లో. అండ్ అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సమ్ టైమ్స్ డొమెస్టికల్గా కొన్ని డిస్ప్యూట్స్ లాంటివి కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే గురువు గారు కూడా 10th హౌస్లో ఉన్నారు. యాక్చువల్గా ఈ తులారాశికి ఆయన నాట్ దట్ మచ్ ఏ గుడ్ ప్లానెట్ అని అంతలేదో శత్రుగ్రహం ఆయన. సో ప్రొఫెషనల్గా కొంత మీరు చేసే పనులకి మంగళ బుధ గురువారాల్లో కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి మా మంగళ బుధ గురువారాల్లో ఏదైనా పని చేసేటప్పుడు మీకు వచ్చే హడ్డిల్స్, అబ్స్టేకల్స్, ఆటంకాలు, అవరోధాలు చేస్తున్న పనికి అది మీరు ఒకసారి గుర్తించి సో దాన్ని బట్టి కొంచెం ఆ 3 రోజులు కొంచెం స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఎక్కువ అవ్వకుండా ముందుకు వెళ్ళటం అనేది మంచిది. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ మేజర్గా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమంలో చంద్రుడు యోగించడు, అక్కడ ఉన్న రాహు యోగించడు జనరల్గా. సో కాబట్టి లాట్ ఆఫ్ ఆలోచనలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ లాభస్థానంలో రవి బుధ కేతువులు ఉన్నారు. సో ఇంకా మనకి ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి, ఇంకా మనకి గెయిన్ రావాలంటే ఏం చేయాలి, గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి. సో ఇలాగా కంటిన్యూస్ థింకింగ్, రెస్ట్లెస్ మైండ్ ఉండే ఆస్కారాలు ఎక్కువగా శుక్ర శనివారాల్లో మనకి ఎక్కువగా ఈ పాయింట్ కనిపిస్తూ ఉంది. అలాగే సంతానపరంగా క్యారింగ్ ఉమెన్స్ వాళ్ళు కూడా కొంచెం చక్కగా రెస్ట్తో ఉండటం మంచిది. ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలకి ఏదైనా అబ్స్టేకల్స్ ఎదురవుతూ ఉంటే అది చూడటం, అది తెలుసుకొని అది సరిచేయటం వాళ్ళకి ఎడ్యుకేషన్ రీత్యా మంచిది. సో అలాగే ఈ తులారాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక కుజుడు భాగ్యస్థాన సంచారం అంత అనుకూలంగా లేదు. సుబ్రహ్మణ్య కరావలమ్మ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే సో మిగతా గ్రహాలు అంత ప్రాబ్లమాటిక్గా లేవు, కానీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా వ్యయంలో నీచిలో ఉన్నాడు కొంచెం. సో కాబట్టి హెల్త్ అప్సెట్, కొంచెం ఏంటంటే అంత ఓపిక లేకపోవడం కానీ, లేకపోతే లాంగ్ జర్నీస్లో ఎక్కువ అలసిపోవటం కానీ, నైట్ టైం ఎక్కువ వర్క్ చేయాల్సి రావటం కానీ, నైట్ షిఫ్ట్స్ పడటం కానీ ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి శుక్రుడికి కూడా రాశ్యాధిపతి ఫస్ట్ హిమకుంద మృణాలాభ శుక్ర నవగ్రహ శాంతి మంత్రం మీరు చదువుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా ద్వితీయంలో భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. దశమంలో రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. దశమంలో బుధుడు, దశమంలో కేతువు, లాభస్థానంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అంటే 9, 10, 11 హౌసెస్ని ఆక్యుపై చేసుకున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి దిగ్బలాల్లో ఉన్నాయి. జనరల్గానే గురువు గారు ఈ జూన్ నుంచి కూడా చక్కగా ఉచ్చ స్థితిలోకి వచ్చి ఉన్నారు ఆయన భాగ్యస్థానంలోకి. కాబట్టి ఇక్కడ హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్ మీరు ఎక్కువగా జీవితానికి మీకు ఉపయోగపడే, మీకు ఇంకా పదును పెట్టే నైపుణ్యానికి సంబంధించిన స్కిల్స్ని మీరు ఎక్కువగా డెవలప్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సమయంలో జాబ్ అండ్ ప్రొఫెషన్ రీత్యా మీరు ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని విషయాల రీత్యా జనరల్గానే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంత. అలాగే లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా నడుస్తుంది. సో ఇక్కడ వ్యాపార పరంగా మనం తీసుకున్న కొన్ని సర్కిల్స్లో, నెట్వర్క్ సర్కిల్స్లో పాత ఫ్రెండ్స్ని కలవటం కానీ, కొన్ని పరిచయాలు అవటం కానీ ఇక్కడ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. బట్ వ్యాపార పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్ అనేది లేకపోయే ఆస్కారాలు కొంచెం ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల మీదుగా 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే 2, 3, 4 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశికి మెయిన్గా ఏంటంటే మనకి అష్టమ కుజ దోషం అనేది ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ అష్టమ కుజ దోషం మెయిన్గా రాశ్యాధిపతి అష్టమ స్థానంలో అడిగాడు. ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవి తీసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరమైన విషయాలు రీత్యా కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో ఈ అష్టమ కుజ దోషానికి సంబంధించి మెయిన్గా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ డెసిషన్స్, కొంచెం ఆవేశపూరితమైన నిర్ణయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో ఆది సోమవారాల్లో ఫ్యామిలీ పరంగా చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి, ధనపరంగా చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. సో యువర్ మైండ్ ఈజ్ దేర్.
కాబట్టి అగ్రెసివ్నెస్ అనేది కొంచెం తగ్గించుకుని ఈ విషయాలు కొంచెం న్యూట్రలైజ్ అయితే చాలా మంచిది. ఈ అష్టమంలో ఉన్న కుజుడికి కేజింపావు, కందులు, రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. అలాగే మంగళ బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయంలో చంద్రుడి యొక్క సంచారం ఉందో జనరల్గా తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ విషయాల రీత్యా ఇక్కడ రాహు యొక్క సంచారం కూడా 4th హౌస్లో ఉంటా ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఈ అర్ధాష్టమ రాహు దోషము. సో ఇన్ జనరల్గా మనకు ఉన్న దానిలో మనం చాలా తృప్తిగా ఉండొచ్చు, కానీ అర్ధాష్టమంలో రాహు సమ్ డిసాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయటం కానీ బర్త్ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు కానీ క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఇక్కడ శుక్ర శనివారాలు చూస్తే అదే చతుర్థ స్థానంలో రాహు చంద్రుడు ఇద్దరు కూడా సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు శుక్ర శనివారాల్లో. ఎందుకంటే రవి బుధ కేతువులు జాబ్లో వెల్ పర్ఫార్మెడ్గా ఉన్నాయి. ఉద్యోగ రీత్యా ఓకే రా బాబు ఏం లేదు, కానీ ఇంటికి సంబంధించి ఏదో ఆలోచిస్తే ఏదో సమ్ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది నాకు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ట్యూన్ చేయబడతాయి ఈ రాశి వాళ్ళకి. సో అలాగే శాటర్న్ కూడా రెట్రగ్రేషన్లో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి, మెయిన్గా పంచమ స్థానంలో. భాగ్యస్థానంలో గురుడు చక్కగా మీ నాలెడ్జ్ని ఇంకా మీ యొక్క జీవితంలో ఎదుగుదలని దాన్ని మీరు పొందడానికి సంబంధించి గ్రోత్ని పెంచుతున్నాడు. కానీ ఇక్కడ అదే 5th హౌస్లో మళ్ళీ శాటర్న్ రెట్రగ్రేషన్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో ముందు అడుగులు పట్టడానికి చాలా డిలే కనిపిస్తూ ఉంది. సో గురువు గారు ఉన్న పాజిటివ్నెస్ అయినా కనీసం మీరు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది వృశ్చిక రాశి వాళ్ళు ఈ సమయంలో. సో కాబట్టి 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇందా చెప్పుకున్నట్టు కుజుడికి మాత్రం కంపల్సరీగా దానాలు ఇచ్చుకోవటం చాలా మంచిది. శనికి కూడా పంచమ స్థానంలో శని కొన్ని సందర్భాల్లో లవ్ లైఫ్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు కొంత రూడ్నెస్ని కొంత ర్యాష్నెస్ని క్రియేట్ చేస్తాడు. ఈ రెండు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ సేమ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ విత్ ల్యాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రాపర్టీస్ విషయాల్లో కూడా. ధనురాశి వారికి సంబంధిద్దాం. ధనురాశి వారికి తృతీయంలో ఉన్న రాహు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. యాక్చువల్గా 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే చంద్రుడు రాశిలో జనరల్గా యోగిస్తారు. అలాగే శుక్ర శనివారాలు కూడా తృతీయంలో కూడా యోగిస్తారు. వారం ప్రారంభం వారాంతం చంద్రబలం బాగుంది. ఈ రాశి వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం, రాశిలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఆల్రెడీ అక్కడ 7వ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది. సో వీళ్ళు కొంచెం ఆర్గ్యూ చేసే వాళ్ళని, కొంచెం మొండిగట్టాలని ఈ టైంలో డీల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. వ్యాపారం అనుకోండి, వ్యాపారం చేసే కస్టమర్లతో కావచ్చు, ఇంట్లో అనుకోండి, ఇంట్లో వాళ్ళే డిబేట్ చేస్తుంటారు, ఇంట్లో వాళ్ళతోనే డిస్కషన్లు అవుతూ ఉంటాయి. సో ఇలాగా ఒక రకమైన ఎన్విరాన్మెంట్ యాక్చువల్గా 7వ కుజుడి వల్ల మనకు కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడు లేనిది ఒక రకమైన డామినేషన్ని మీ చాలా దగ్గర వాళ్ళతో మీరు ఫ్రీక్వెంట్గా ఎవరైతే ఉంటుంటారో వాళ్ళతో కొంచెం డామినేటింగ్ ఇష్యూస్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మంగళ బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుడు జనరల్గా నియోగించడం, ఆల్రెడీ 8వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం నడుస్తూ ఉంది ఇక్కడ. సో 8th గురువు గారు ఒక పక్కన యాక్చువల్గా అది ఉచ్చక్షేత్రం కాకపోయి ఉంటే వేరే రకంగా ఉండేది. బట్ ఎంతైనా సరే యువర్ రాశ్యాధిపతి ఈజ్ ఇన్ యువర్ 8th హౌస్. 8th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ అన్సర్టనిటీ, సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సమ్ యాంగ్జైటీస్ అండ్ టెన్స్. సో ఆ మోడ్తో ఇక్కడ ముందుకెళ్ళే ఆస్కారాలు ఈ వారం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. హెల్త్ పరంగా కావచ్చు, హెల్త్ పరమైన విషయాలు రీత్యా కావచ్చు సమ్టైమ్స్. అలాగే కొంత పాజిటివ్ వేలో చూస్తే శుక్రమోడం కంప్లీట్ అయిపోయింది. సో రవి గురుల యొక్క యుతి కంప్లీట్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం గురుడు ఒక్కళ్ళే ఉండటం వల్ల లిటిల్ బిట్ రిలాక్సేషన్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు. అలాగే ఇక్కడ 8వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం చాలా వరకు ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటిలో కొంత పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకొస్తాయి. బట్ డెఫినెట్లీ సమ్ టెన్స్ యాంగ్జైటికల్ మైండ్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది.
శుక్ర శనివారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ రాహు కూడా ఉన్నారు. అపోజిషన్లో రవి బుధ కేతువులు ఉన్నారు. 9th ఉన్న రవి కానీ అక్కడే ఉన్న బుధుడు కానీ కేతు కానీ ఏవి యోగించే ప్లానెట్లు కాదు. ఏదైతే అఫోర్డ్ పెడతారో శుక్ర శనివారాల్లో మీరు చేసే పనిలో కావచ్చు, షార్ట్ జర్నీస్లో కావచ్చు, ఏదైనా కమ్యూనికేషన్లో కావచ్చు, కొంచెం అంతా స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్గా ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ 9th హౌస్లో ఉన్న ఈ గ్రహాలు అంటే సప్తమంలో కుజుడు, అష్టమంలో గురుడు, 9th 7, 8, 9లో ఉన్న ఏ ప్లానెట్స్ కూడా వరుసగా 10th ఉన్న శుక్రుడు ఏవి యోగించట్ల. సో కాబట్టి ఇక్కడ ఓకే, నా టైం వచ్చేదాకా నేను కొంచెం ఆగాల్సిందే అనుకున్నట్టు కొంత ధనురాశి వాళ్ళు కొంచెం స్టెబిలైజ్డ్గా ఉండడం అనేది మంచిది. సప్తమ స్థానంలో కుజుడేమో డామినేటింగ్ ఇష్యూస్ని తీసుకొచ్చి కొంచెం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తున్నాడు మీ దగ్గర వాళ్ళతో. అష్టమంలో గురుడేమో కొంత టెన్షన్ మైండ్ని అలాగే ఆరోగ్యపరంగా క్రియేట్ చేస్తున్నాడు. రవి బుధ కేతువులేమో భాగ్యస్థానంలో కొంత స్ట్రెయిన్ని అండ్ కొంత ఫైనాన్షియల్గా ఇక్కడ డ్రైనెస్ని కొంత ఖర్చులు పెంచుతూ ఉన్నారు. సో ఏ విషయాల్లో చూసినా కూడా అటు వ్యాపార పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏ విషయంలో మీరు తీసుకున్న డెసిషన్ ఈ టైంలో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో లేకుండా తీసుకోవడం అనేది మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా ఈ టైంలో అంత స్మూత్ రిజల్ట్స్ని అయితే ఇవ్వట్లేదని అయితే చెప్పచ్చు. అలాగే శుక్ర శనివారాల్లో మనం అనుకున్నట్టు తృతీయ స్థానంలో చంద్ర రాహులు ఇద్దరు కలిసి ఉంటాం. ఇది కొంతవరకు ఏంటంటే డొమెస్టికల్గా మానసిక ప్రశాంతతకు సంబంధించి ఒక ఎమోషనల్ స్ట్రెస్ని కుటుంబపరమైన విషయాల్లో, అలాగే వాహనాలకి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, చేసే ప్రయత్నాల్లో ఎంత తక్కువగా అడుగుతున్నారు, ఎంత తక్కువకి చేస్తున్నారు అనే రకమైన డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సేల్స్ అండ్ పర్చేసెస్కి కూడా ఏవి అనుకూలంగా లేదు ప్రజెంట్. ల్యాండ్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా. సో కాబట్టి ధనురాశి వాళ్ళు కంపల్సరీగా కాలభైరవ అష్టకం చదువుకోవడం చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాగే చక్కగా డైలీ శివాలయానికి వెళ్ళడం, చక్కగా శివాలయాన్ని దర్శనం చేసుకోవడం డైలీ కూడా చాలా మంచిది. సో మెయిన్ రాశ్యాధిపతి గురుడే కొంచెం అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కేజింపావు శనగలో ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుని అక్కడ దానం ఇస్తే చాలా మంచిది. అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కంపల్సరీగా శనికి కూడా తైలాభిషేకం చేసుకుంటూ ముందుకెళ్ళడం ఇంకా మంచిది. సో మకర రాశి వాళ్ళకి చూద్దాం. మకర రాశి వాళ్ళకి ఏంటంటే తృతీయంలో శని, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, అలాగే 9th భాగ్యస్థానంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క మకర రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం తప్పకుండా పరాక్రమ స్థానంలో చక్క మంచి ఎఫర్ట్స్ని మీరు పెట్టుకుంటూ ఎంత కష్టమైన పనైనా సరే అది సాధ్యంగా చేసుకుంటూ ముందుకెళ్ళడానికి తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు. సేమ్ టైం రుణరోగ శత్రుస్థానం 6th house ఈజ్ ఎ ఫైటింగ్ హౌస్. సో మార్స్ ఇస్ ద ఫైటర్. 6th houseలో కుజుడు ఉన్నాడు చక్కగా. సో కుజుడు కూడా బాగా యోగిస్తున్నాడు. సప్తమంలో గురుడు వ్యాపారం ఎక్స్పాన్షన్కి కానీ భార్య భర్తల మధ్య మొన్నటి వరకు ఏదైతే ఈ గురు మోడమి వల్ల సప్తమ స్థానాల్లో ఉన్న ఈ గ్రహాల వల్ల కొంతవరకు వ్యాపార అనుకూలత ఇవన్నీ తగ్గడం మనం గమనించి ఉండొచ్చు. గురుమోడమే అయిపోవడం ఇప్పుడంతా గురుడే ఉచ్చస్థితిలో కొంతవరకు ఇక్కడ ఆయన లోన్లీగా ఉంటాం. ఇది కొంతవరకు మళ్ళీ మ్యారిటల్ లైఫ్లో కొంచెం భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి, అండర్స్టాండింగ్కి సంబంధించి, వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొంత గ్రోత్కి సంబంధించిన ఆలోచనలు చేయొచ్చు. అలాగే రవికేతువులు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇన్ జనరల్గా ఏంటంటే అక్కడే బుధుడు కూడా ఉన్నాడు. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్త చూసుకోవడం అండ్ ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. శుక్రుడు భాగ్యస్థానంలో కూడా జనరల్గా యోగిస్తాడు. ఈ రాశి వాళ్ళకి నీచలో ఉన్నప్పటికీ కూడా పర్వాలా. సో ఇక్కడ మెయిన్ ఈ మకర రాశి వాళ్ళకి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం చంద్రుడు టూ మచ్ ఆఫ్ థింకింగ్ని ఇస్తాడు, ఆలోచన ఎక్కువగా చేయటం. సో అది ఒక పవర్ స్ట్రగుల్కి సంబంధించి, ఒక ఇష్యూని ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి, హెల్త్ మ్యాటర్ కావచ్చు, డిఫీటింగ్ ఎనిమీ శత్రు విజయానికి కావచ్చు, కాంపిటేటర్స్ని డిఫీట్ చేయడానికి కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతారు అంతే. సో అలాగే మంగళ బుధ గురువారాల్లో చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. ఇందాక మనం చెప్పుకున్నట్టు గురువు గారు సప్తమ స్థానంలో ఉన్నారు. రాశిలో చంద్రుడు యోగిస్తాడు. యాక్చువల్గా గురువు గారు కూడా అక్కడ సప్తమ స్థానంలో యోగిస్తారు. ప్లెజెంట్ మైండ్తో భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్కి, వ్యాపార అభివృద్ధికి, మ్యారేజ్ మ్యాచెస్ చూడటానికి సంబంధించిన విషయాల్లో కొంచెం గ్రో అవ్వటానికి ఈ టైంలో చాలా కొంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ద్వితీయంలో రాహు ఉన్నారు, అక్కడే చంద్రుడు ఉన్నారు.
సో సమ్ ఫికిల్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీ పరమైన విషయాల్లో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, చంద్రరాహుల యొక్క యుతి ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ ధనస్థానంలో, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో జరుగుతుందో మేజర్గా. సో ఈ 2 రోజులు శుక్ర శనివారాల్లో వచ్చే ఖర్చులు, పేమెంట్స్, ఫ్యామిలీ విషయాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం అటెన్షన్ అనేది అవసరం. ఎందుకంటే చంద్రరాహుల వల్ల కొంచెం ఫికిల్గా మనం ఆలోచించే ఆస్కారాలు ఉంటాయి. అన్స్టెబిలైజ్డ్ డెసిషన్స్ అనేవి ఫ్యామిలీ పరంగా, ఫైనాన్స్ పరంగా తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. రవి అష్టమ దోషం కోసం కేజింబావు గోధుమలు, రెడ్ క్లాత్ శివాలయంలో చక్కగా ఆదివారం అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. సో మిగతా గ్రహాలు పెద్ద అంత అననుకూలత ఏవీ లేదు కానీ, బట్ ఓన్లీ శుక్ర శనివారాల్లో మాత్రమే వారాంతంలో ఈ డెసిషన్స్ విషయాల రీత్యా, నేను చెప్పిన విషయాల రీత్యా జాగ్రత్త ఉండడం అనేది మంచిది. అండ్ రాహుకేతువులు కూడా జంట నాగులు ఉన్న చోట మంగళ శనివారాలు కొంచెం పాలాభిషేకం చేస్తే కొంచెం ఇక్కడ కొన్ని సందర్భాల్లో దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కావచ్చు, మ్యాచెస్ ఎదుగుతున్న సెట్ అవ్వకపోవడం కావచ్చు, ఈ యొక్క దోషాలకి తప్పకుండా చేసుకుంటే రెమెడీ చాలా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే అష్టమ స్థానంలో శుక్రుడు మాత్రమే ఈ రాశికి యోగిస్తున్నారు. మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి పనులన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళే క్రమంలో మనకి చాలా హర్డిల్స్ అనేవి, జాప్యం అనేది, కొంత టైం అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు, ద్వితీయంలో శని, పంచమంలో కుజుడు ఉన్నాడు, షష్టమంలో గురుడు ఉన్నాడు, సప్తమంలో రవి ఉన్నాడు. ఎక్కడ అడుగులు ముందు పడుతున్నాయి? ఒక పక్క శని ఏమో ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా కొంత ఈ టైంలో కొంత ఎక్స్ట్రా గ్రావిటీని క్రియేట్ చేస్తున్నారు. పంచమంలో ఉన్న కుజుడు సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, షష్టమంలో గురుడు ల్యాక్ ఆఫ్ కోఆపరేషను. సో ఈ టైంలో మనకు కొంచెం జనాల సపోర్ట్ తగ్గిపోవటం. అదే టైంలో సప్తమంలో రవి బుధ కేతువులు లాంటి గ్రహాలు, వీటి వల్ల ఎక్కువ పవర్ స్ట్రగుల్. అది కాక మ్యారిటల్ లైఫ్ పరంగా కూడా అంత స్మూత్ ఇది లేకపోవటం, వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ వచ్చాయి. సో ఇక్కడ కుంభరాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, అన్నీ ఇక్కడ ఎవ్రీ ప్లానెట్ ఏవి దిగ్బలంలో లేవు కాబట్టి, దిగ్బలంలో లేనప్పుడు ఆల్ ఆస్పెక్ట్స్లో మనమన్నా సబ్కాన్షియస్ మైండ్ని జాగ్రత్త పెట్టుకోవాలి. సో విచక్షణతో ఉండాలి. సో కాబట్టి చేసే ప్రతి పనిలో కూడా ప్రస్తుతానికి ఉన్నది ఉన్నట్టు అలాగే ఉండి నడుపుకుంటూ, ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఫైనాన్షియల్గా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, సంతానపరంగా ఏంటి, సప్తమం వ్యాపారం అండ్ మ్యారిటల్ లైఫ్ పరంగా ఏంటి, ప్రతిదాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ వ్యాపారం అయితే ఏంటి, ప్రొఫెషన్లో అయితే ఏంటి, మనం ప్రజెంట్ ఇలా ముందుకెళ్తే చాలు అనుకునే విధంగా కొంచెం ప్రజెంట్ ఇలా ముందుకు వెళ్ళడమే మంచిది. సో ఇక్కడ 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే నవగ్రహాలకి చక్కగా ఆదిత్య, సోమయ, మంగళాయ, బుధాయ, గురు, శుక్ర, శ్రీభ్యశ్య, రాహవే, కేతువే నమః ఈ మంత్రం చదువుకుంటూ తప్పకుండా అందరూ కూడా చక్కగా 27 ప్రదక్షిణాలు డైలీ చేసుకుని శివాలయాన్ని దర్శనం చేసుకుంటే సరిపోద్ది. అంతే, అంతకు మించి ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్ అయినా ఏదైనా సరే అన్ని విషయాల్లో కూడా అడుగులు ముందుకు పడే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంతవరకు మీరు ప్రజెంట్ న్యూట్రల్గా ఉండడం అనేది మంచిది. అది విద్యార్థులైనా, గృహిణులైనా, జాబ్ చేసేవాళ్ళైనా, ఎవరైనా సరే. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీళ్ళకి యోగిస్తున్న గ్రహాలు పంచమంలో గురుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, షష్టమంలో కేతువు అండ్ అలాగే 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకు ఉన్నట్టే చంద్రుడితో కలిపి. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది వారం ప్రారంభం. సో ప్రొఫెషనలైజ్డ్గా 10th హౌస్లో చంద్రుడు బాగా యోగిస్తాడు, మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ని కలిగి ఉంటాడు. బట్ అపోజిషన్లో కుజుడు ఉన్నాడు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్స్, వాహనాలకు సంబంధించి కావచ్చు, డొమెస్టికల్గా కానీ
సమ్ ఇరిటేషన్స్, సమ్ ఫ్రస్ట్రేషన్స్ ఇన్ సరౌండింగ్స్ ఇన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాలు కొంచెం చికాకుల్ని మీరు ఓవర్కమ్ అవుతూ మీరు మీ జాబు మీ ప్రొఫెషన్ చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తున్నాయి. మంగళ బుధ గురువారాల్లో చూస్తే ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా లాభంలో కూడా చంద్రుడు యోగిస్తాడు. సో ఇక్కడ అయితే న్యూట్రలైజ్డ్గా ఏంటంటే గురువు గారు ఉచ్చస్థితి సంచారంలో ఉన్నారు. సో గురుచంద్రులు ఇద్దరు కూడా చక్కగా ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క చంద్ర గురుల యొక్క సమసప్తము చాలా బాగా యోగిస్తుంది. మంగళ బుధ గురువారాల్లో మంచి ఇంటెలిజెన్స్తో మీరు తీసుకునే నిర్ణయాలు, మీ గ్రాస్పింగ్ పవర్ అండ్ మీ క్రియేటివిటీ, సో ఇవన్నీ కూడా మంగళ బుధ గురువారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కావచ్చు చాలా వరకు కూడా కొంత అనుకూలతల్ని క్రియేట్ చేస్తుంది. సంతాన పరంగా, విద్య, ఎడ్యుకేషన్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, యువర్ అప్రోచెస్, వీటికి సంబంధించిన విషయాల్లో మంగళ బుధ గురువారాల్లో కొంత కాన్సన్ట్రేషన్ వల్ల కొంతవరకు గురుడి యొక్క శుభత్వం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. శుక్ర శనివారాలు చూస్తే వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది, అక్కడే చంద్రుడు కూడా ఉన్నారు. ఒక రకమైన ఇక్కడ స్ట్రెయిన్ అనేది రాశిలో ఈ యొక్క శని యొక్క సంచారంలో మనం గమనించవచ్చు. అంటే రెస్ట్లెస్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సాటర్న్ రిట్రగ్రేషన్ వల్ల. యు మోర్ ఫీల్ శుక్ర శనివారాల్లో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించడం కావచ్చు. అండ్ ఇక్కడ రవి బుధ కేతువు లాంటి గ్రహాలు కూడా 6th హౌస్లో ఉన్నాయి. జనరల్గా 6th హౌస్లో రవి యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు, కేతువు కూడా యోగిస్తాడు. బట్ ఇక్కడ సమ్టైమ్స్ ఏంటంటే చంద్రరాహుల యొక్క ఇతి వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. సో ఇక్కడ 6th హౌస్ డైలీ రొటీన్లో వచ్చి పడే మ్యాటర్స్ అన్నీ కూడా ఒక రకమైన హెక్టిక్ స్ట్రెస్ని విధాల ఆలోచనల్ని అవుద్దా లేదా ఈ పని అనే ఒక రకమైన డైలమా మైండ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. బట్ ఎండ్లీ రవి 6th యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు, కేతువు యోగిస్తాడు. బట్ ఈ స్ట్రెస్ అయితే మాత్రం శుక్ర శనివారాల్లో తప్పదు. కాబట్టి కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం, శనివారం పూట చక్కగా దుర్గాదేవి ఆలయాన్ని దర్శనం చేసుకుని అక్కడ దానం ఇస్తే మంచిది. రాహు నవగ్రహాన్ని మాత్రం చదువుకుంటే మంచిది. ఏలినాటి శనికి ప్రతి శనివారం చక్కగా తైలాభిషేకం చేసుకుంటా నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి, కుజుడు అర్ధాష్టమంలో అయితే ఉన్నాడు. ధరణి గర్భ సంభూతం. మీకు ఎప్పుడు మానసిక ప్రశాంతత లేదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనుకుంటే ఇంటి విషయాలు రీత్యా, ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ అండ్ ఇంటి డొమెస్టికల్ మ్యాటర్స్ రీత్యా తప్పకుండా ఈ ధరణి గర్భ సంభూతం, ఈ కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సో మొత్తంగా ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.